హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 90 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మీ బాబుకి డే ఫుల్ ఎలాంటి ఫుడ్ పెడతారు అనేసి అడుగుతున్నారు. సో చాలా రోజుల నుంచి నేను ఫుల్ వీడియో తీయాలనుకున్నా, ఫైనల్గా నాకు కుదిరింది అనమాట. ఈరోజు అయితే రెసిపీ కూడా చూపిస్తున్నాను. చాలామంది ప్యాన్ కేక్ రెసిపీ అడిగారు. దీనికైతే ఒక ఫుల్ బనానా తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ వచ్చి గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ చిన్న కప్పు కాబట్టి 2 టైమ్స్ వేసాను అనమాట. తర్వాత ఒక ఎగ్ ఫుల్ వేసాను. ఇక్కడ నాటు చక్కెర, తర్వాత వచ్చి ఒక ఇలాచీ వేసేసాను. దీన్నంతా ఫుల్ మిక్సీ చేసేసుకోండి. దీంట్లో వాటర్ అవసరం లేదు, మిల్క్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకి ఆల్రెడీ ఏంటంటే ఎగ్ నెక్స్ట్ వచ్చి బనానా వేస్తాం కదా, అదే సరిపోతుంది. చాలా స్మూత్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ యూస్ చేసింది వచ్చి ఈ జాగరీ పౌడర్ అనమాట. జాగరీ పౌడరు కొంచెము ఇది వచ్చి మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది, ఈజీ టు యూజ్ అని ఉంది. జాగరీ వచ్చేసి న్యాచురల్ స్వీట్నర్, కానీ మోడరేట్గానే ఇవ్వాలి. నేను వచ్చి వీక్లీ వన్స్ అలా ఇలా ప్యాన్ కేక్స్ ఇస్తూ ఉంటాను, ఎక్కువ ఇవ్వను. ఇంకా బాటిల్ రీఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. అయిపోయింది, మళ్ళీ కొత్త ప్యాకెట్ తెచ్చి వేసుకుంటున్నాను. మోస్ట్లీ ఎప్పుడన్నా మేము మిల్క్ తాగాలన్నా కూడా ఇదే యూజ్ చేసుకుంటాను. జాగరీలో మనకేమంటే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇది బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా వచ్చి షుగర్కి బదులు ఇలా జాగరీ తీసుకోవడం కొంచెం మంచిది అనమాట. బ్యాలెన్స్డ్ డైట్ కూడా కొద్దిగా మంచిది. నెక్స్ట్ నేను వచ్చి ఇలా మిక్సీ చేసేసుకున్నాను కదా. ఫస్ట్ వచ్చి ప్యాన్ని కొంచెం హీట్ చేసుకున్నాను. మనకి హీట్ అయిన తర్వాత ఇది సిమ్లోనే పెట్టాలన్నమాట, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని ఇలా స్మూత్గా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలాగా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేయకూడదు ఇది. నెక్స్ట్ మామూలుగా మనకి షాప్స్లో, హోటల్స్లో అనుకోండి, వాళ్ళు ఇలా క్రీప్ లాగా చేస్తారు కదా, వాళ్ళకి ఒక పర్టికులర్గా ఒకటి ఉంటుంది అనమాట, రౌండ్గా. ఇప్పుడు వాల్కి పెయింట్ వేస్తాం చూడండి, రౌండ్గా ఉండేలాగా. సో అలా ఉంటుంది, ఈజీగా అలా చేసేస్తూ ఉంటారు. అన్ని సైడ్స్లో అన్ఈవన్గా కాకుండా ఈవెన్గా ఉంటుంది. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, నేను అవన్నీ తీసుకోలేదు, ఉండే దాంట్లోనే బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా మ్యాంగోస్, దీనికి మ్యాంగోస్ ఏ ఫ్రూట్ కాంబినేషన్ అయినా బాగుంటుంది. మ్యాంగోస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ టైం మా హస్బెండ్ వచ్చి దుబాయ్లో ట్రై చేశారంట. అప్పటి నుంచి నాకు కూడా ఒకసారి చెప్పారు, ట్రై చేయి చాలా బాగుంటుంది అనేసి. నేను ట్రై చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా బాబుకి కూడా ఇది బాగా నచ్చేసింది అనమాట. దీంట్లో మామూలుగా స్ట్రాబెర్రీస్, నెక్స్ట్ బ్లూబెర్రీ ఇలాంతా ట్రై చేయొచ్చు. అన్నిటికంటే మ్యాంగో వచ్చి చాలా బాగుంది. మా పెద్ద బాబు మ్యాంగో తినరు, కానీ మా చిన్న బాబుకి వచ్చి మ్యాంగో అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా పిల్లలకి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి కదా ఫ్రూట్స్. సో వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్నే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇద్దరికి బనానా అంటే ఇష్టం ఉండదు. సో ఇలా ప్యాన్ కేక్స్లో బనానా వేస్ట్ చేసేస్తుంటాను. మనకి మ్యాంగోస్లో వచ్చేసి విటమిన్ ఏ, సి, ఫైబరు, నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటాయి. అవి పిల్లల ఇమ్యూనిటీని వచ్చేసి ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ హెల్త్ కూడా మంచిది. పిల్లలు మ్యాంగోస్ తినేడుగా ఉంటే డైరెక్ట్గా ప్యూరీనే ఇచ్చేయచ్చు. మా చిన్నబాబు మ్యాంగో పీసెస్ చిన్న చిన్న పీసెస్గా ఇచ్చినా కూడా తింటారు. తనకు తినడం కంటే దాన్ని ఎక్కువ స్మాష్ చేయడమే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం తినిపిస్తూ ఉంటే స్మాల్ క్వాంటిటీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అలర్జీ లేకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను హనీ యాడ్ చేస్తున్నాను కదా, ఇది మా చిన్న బాబుకి కాదు, మా పెద్ద బాబుకి, నెక్స్ట్ మా హస్బెండ్కి. చిన్న బాబుకి అయితే నేను 1 year ఫినిష్ అయ్యేంత వరకు హనీ అయితే ఇవ్వను, హనీ ఇవ్వకూడదు కూడా. అది నేను ఆల్రెడీ ఒక షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు నాకు 2 comments వచ్చింది. నేను క్లియర్గా చెప్పలేదు, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అందుకే చెప్తున్నాను, హనీ అయితే 1 year ఫినిష్ అయ్యేంత వరకు హనీ ఇవ్వను. 1 year తర్వాత కూడా స్లోగా స్టార్ట్ చేస్తాను అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకా చూసారు కదా, ఇక్కడ హై చైర్లో కూర్చోబెట్టేసి ఇలా ఇచ్చాననుకోండి, తనకి ఏదైనా ఫ్రూట్స్ ఇస్తే ఫస్ట్ బాగానే మంచిగా తింటూ ఉన్నారు, మళ్ళీ ఇలా స్మాష్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను ఏం అనట్లేదు, ఎందుకంటే ఎక్కువ నేను ఫోర్స్ చేశాను అనుకోండి, తన హై చైర్లో కూడా కూర్చోరు, మళ్ళీ తినరు. అందుకనే సరే ఏదో ఒకటి చేసుకొని అని స్లోగా అలవాటు అవుతుంది అనేసి తినిపిస్తూ ఉన్నా. ప్యాన్ కేక్స్ అయితే కన్నా మంచిగా ఇలా ప్యాన్ కేక్, క్రీప్ అలా రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. నేనే ఒక్కొక్కసారి ఓలా పిలుస్తూ ఉంటాను అనమాట. సో తను ఒకటి ఫుల్ తినేస్తారు. ఇంకా తినేసిన తర్వాత నాకు కూడా కొద్దిగా వర్క్ ఫినిష్ అయిన తర్వాత బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో ఏం చేస్తామంటే ఇంకా బయటికి తీసుకెళ్ళిపోతాం, షటిల్ కోర్ట్లో అలా వదిలేస్తాము. మార్నింగ్ టైంలో ఫుల్ క్లీన్ చేసి ఉంటుంది, అప్పుడైతే కింద వదిలేస్తాను. బాగా అటు సైడ్కి తనకి ఏమి అడ్డు ఉండదు అనమాట. బాగా పాకుతారు, పాకి తనే టైర్డ్ అయిపోతారు అనమాట. టైర్డ్ అయిపోయి చాలా ఈజీగా నిద్రపోతారు. సో డేలో వచ్చేసి వీలైనంత వరకు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా ట్రై చేస్తాను. ఎక్కువ టైమ్స్ ఎత్తుకోకుండా. ఫస్ట్ బాబుకి నేను ఎక్కువ క్యారీ చేస్తూ ఉన్నా, తను నిద్రపోయేది చాలా తగ్గిందనమాట. ఇంకా మా పెద్ద బాబుకి వచ్చి ఇలా వాటర్ ఉండిందంటే ఫుల్ వాటర్లో ఆడుతూ ఉంటారు. తిని చూడడానికి కొంచెం హైట్గా ఉంటారు తన ఏజ్ కంటే. సో అందుకని స్కూల్ ఎప్పుడు జాయిన్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి మీ బాబుకి 5 years ఉంటాయి అని అడిగారు. మా బాబుకి 5 years కాదు, 3 years కంప్లీట్ అయింది. అది రీసెంట్గానే కంప్లీట్ అయింది.
మేము 3.5 year ఫినిష్ అయ్యేంత వరకు స్కూల్లో వేసే ఉద్దేశం లేదనమాట. నెక్స్ట్ ఇంకా ఆడుకొని వచ్చేసిన తర్వాత పొమోగ్రనేట్ ఇచ్చేసాను. ఈ పొమోగ్రనేట్ కూడా నేను మా చిన్నబాబుకి నేను అలవాటు చేయలేదు. మేము తింటూ ఉంటే ఒకసారి తను కావాలి అన్నారు. ఊరికే చేత్తో అలా నేను తనకి కొంచెం నలిపి ఆ జ్యూస్ తనకి టచ్ అయ్యేలాగా టేస్ట్ చేయించాను. అప్పటి నుంచి తనకి నచ్చింది. తర్వాత ఏం చేశానంటే ఈ లెమన్ స్క్వీజ్ చేసేది ఉంది కదా, దాంట్లో సీడ్స్ వేసుకొని ఇలా స్క్వీజ్ చేసామనుకోండి, మనము ఒక కప్పు అంటే చిన్న కప్పుతో వేసినా కూడా మనకు ఒక 5-6 స్పూన్సే వస్తుంది అనమాట జ్యూసు, సీడ్స్ అన్నీ లేకుండా బాగా టేస్టీగా ఉంటుంది. అలా అలవాటు చేశాను అనమాట. ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాం. ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను, అవి కూడా వచ్చేసింది. మోస్ట్లీ ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను, కొంచెం టైం సేవ్ అవుతుంది అనేసి, అంతే అనమాట. ఇంకా లంచ్కి అయితే నేను మంచిగా రసము, నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ కొద్దిగా చేసుకున్నాము. నార్మల్గా నేను నాన్ వెజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే చికెన్ సూప్ కూడా ఆల్రెడీ మా చిన్నబాబుకి అలవాటు చేశాను. కానీ నేను ఈరోజు అయితే చికెన్ సూప్ ఇవ్వలేదు, ఎందుకంటే రీసెంట్గానే చికెన్ సూప్ ఇచ్చానమాట. మరీ కంటిన్యూగా ఇచ్చామనుకో వాళ్ళ బాడీ హీట్ అవుతుంది. వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఫుడ్ ఇస్తున్నా కూడా వాళ్ళది అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, ఏది హెవీగా ఇవ్వకూడదు. అందుకని నేను ఇంకా చికెన్ సూప్ స్కిప్ చేసేసి తనకి కర్డ్ రైస్ ఇచ్చానమాట. కర్డ్ రైస్ మంచిగా తింటారు. నేను మా పెద్ద బాబుకి చేసిన మిస్టేక్ ఏంటంటే కర్డ్ రైస్ మధ్యలో బ్రేక్ ఇచ్చాను. తర్వాత ఎవరు తింటున్నా తను వామిట్ చేసేలాగా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో చిన్నబాబుకి అలా మిస్టేక్ చేయకూడదు అనేసి ముందుగానే మంచిగా డేలో 1 time పెరుగన్నం ఖచ్చితంగా ఇస్తానమాట. తను కొద్దిసేపు తిని ఇంకా తనకి చికెన్ సూపు ఇలా మేము నాన్ వెజ్ తింటున్నాం కదా అది కావాలనేసి ఏడుస్తున్నారు. సరే అనేసి నేను ఇంకా ఆమ్లెట్ కొద్దిగా థిక్గా వేయించాను అనమాట. దీంట్లో సాల్ట్ లేదు, ఓన్లీ పెప్పర్ మాత్రం వేసాను. పెప్పర్ వేసేసి ఇచ్చేసాను. మంచిగా ఎగ్ అయితే మంచిగా తింటారు. ఇంకా హై చైర్లో కూర్చోన్నారు. కొన్ని టైమ్స్ కూర్చోనప్పుడు నేను ఫోర్స్ చేయను, తన్ని హై చైర్లో బలవంతంగా కూర్చోబెట్టదు. అలా చేసామనుకోండి మళ్ళీ వాళ్ళు తినరు. సో తను ఎప్పుడు ఓకేగా ఉంటే అప్పుడు చైర్లో కూర్చోబెడతాను. కొన్ని టైమ్స్ తనకి కింద అలా ఇలా పాకుతూ తినాలంటే ఇష్టము. సో అప్పుడు అటు ఇటు తిరుగుతూ తినిపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా కొద్దిసేపు నిద్రపోయి లేచేశారు. లేచిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి నేను స్వీట్ పొటాటోస్ ఇచ్చేసాను. స్వీట్ పొటాటోస్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇవ్వడం. పిల్లలే కాదు మనం కూడా తినడం మంచిది. ఇక్కడ మీరు డే అంతా చూసారనుకోండి, నేను సీరియస్ కోసం వచ్చి స్పెషల్గా ఏం చేయట్లా. మేమేం తింటామో అదే తింటారు. కొన్ని మాత్రం మోడిఫై చేస్తున్నాను. కంప్లీట్గా వాళ్ళకి స్పెషల్ మెనూ మనం చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో మనం తినేవే తను తినేలాగా కొద్దిగా అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రూట్స్ కానీ స్వీట్ పొటాటోస్ ఇలాంటివన్నీ మేము నాన్ వెజ్ చేసుకున్నా కూడా తనకి చికెన్ అంటే చికెన్ సూప్ అలా ఇచ్చేస్తూ ఉంటాను. తను మంచిగానే అలవాటు అవుతూ ఉన్నారనమాట. కానీ ఏమంటే సేమ్ ఫుడ్ రిపీటెడ్గా ఇచ్చామనుకోండి వాళ్ళకి బోర్ కొట్టేసి తినరు. అప్పుడే వాళ్ళు ఇంకా రిజెక్ట్ చేయడము, నో అని చెప్పడం, తల ఊపుతూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా తినికి స్వీట్ పొటాటో బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారు. నేను ఇవి 10 daysకి ఒకసారి లేదా వీక్లీ వన్స్ అలా ఇస్తూ ఉంటాను. 1 time అంతే, ఎక్కువ ఇవ్వను. స్వీట్ పొటాటోస్ తినడం వల్ల స్కిన్ అనేది చాలా మంచి గ్లో వస్తుంది. అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా మనం వాళ్ళ స్కిన్ బాగా రావాలని ఏవేవో లోషన్స్, క్రీమ్స్ అవి ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి నిద్ర వేస్తారనమాట. స్విచెస్ దగ్గర ఎక్కువ ఆడుతున్నారు. ఇలా స్విచెస్ దగ్గర ప్లగ్ పాయింట్ దగ్గర మీకు ఒక టిప్ చెప్తాను. వాళ్ళు చిన్న చేతులు వేళ్ళు కదా పెట్టేస్తారు, దాంట్లో స్విచెస్ ఆన్ చేసి పెట్టేస్తారు. సో వాటికి ఒక టిప్ లాస్ట్లో చెప్తాను. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు చైల్డ్ ప్రూఫ్ చేసుకుంటే. ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత బాబుకి యాక్చువల్లీ డేట్స్ అయిపోయినాయి, అవి తీసుకోవడానికి పోయాము అనమాట. డేట్స్ ఆల్రెడీ కొందరు చూపిమన్నారు ఏ డేట్స్ యూస్ చేస్తున్నారు. ఇక్కడైతే 25 types డేట్స్ ఉన్నాయి. మేము యూస్ చేస్తానేది ఈ డేట్స్. ఇంత చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి, అక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఈ డేట్స్ని జోర్దాన్ డేట్స్ అంటారు. మనకి 1 kg దగ్గర 2000 వరకు పడుతుంది. మేము 1 kg తీసుకుంటే లేదు, 200 grams అలా తీసుకుంటూ ఉంటాం. అయిపోయేసరికి మళ్ళీ అనమాట. అది కూడా 2 daysకి ఒకసారి ఒక డేట్ ఫుల్ ఇచ్చేస్తాను. తనకి సరిపోతుంది, మంచిగా సరిపోతుంది అనమాట. ఇంకా నైట్ అయితే నేను సెర్లాక్ ఇచ్చేసాను. నాకు కొంచెం టైం లేదు, అందుకని సెర్లాక్ అంటే ఫుల్ ఓన్లీ రైస్ పప్పు అలా కాదు, ఎక్కువ నట్స్ కూడా యాడ్ చేస్తాను. కొన్ని టైమ్స్ సెర్లాక్లోనే నేను ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. బనానా లైట్గా యాడ్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా సీరియస్కి ఇలా ఏమైనా టాయ్స్ పెట్టి అలా ఆడిస్తూ తినిపించడం అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు, అంతే అనమాట. నెక్స్ట్ ఇంకా నైట్ నేనైతే నెక్స్ట్ డేకి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో నేను జస్ట్ లెమన్, కుకుంబరు, మింట్ వేసాను, కొంచెం జింజర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ వేసుకున్నాను. ఇది నార్మల్ వాటరే, కూల్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు. గ్లాస్ జారే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. ఇంకా క్లోజ్ చేసి అవుట్ సైడ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మార్నింగ్
తాగామనుకోండి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, వెయిట్ కంట్రోల్ అవుతుంది. చాలామంది మీరు వెయిట్ ఎలా తగ్గించారు అని అడుగుతున్నారు. సో ఇలాంటివన్నీ ఫాలో చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కొన్ని ఆల్మండ్స్ సోక్ చేసి పెట్టాను. మా చిన్నబాబు ఆల్మండ్స్ మంచిగా తాగుతారనమాట. ఇంకొక బాటిల్లో వచ్చేసి చియా సీడ్స్ కూడా నానపెట్టి పెట్టేశాను. మార్నింగ్ కొంచెం లెమన్ వేసుకొని తాగేసేయడము. ఇలా ఈజీ డ్రింక్స్ మనము స్టార్ట్ చేసామనుకోండి, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో నైట్ అంతా ఇవి ఇలా చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేస్తుంది కొంచెం ఈజీగా ఉంటుంది. మోస్ట్లీ టీ కాఫీలు ఇలా తాగకుండా ఇలా హెల్తీ రొటీన్ స్టార్ట్ చేయండి. డైట్ కాదు, డైట్ అంటే కొన్ని రోజులు చేసి ఆపేయడం, డైట్ కాకుండా హెల్తీ రొటీన్ ఫాలో అవ్వండి. పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. నాకు ఇలా క్లీన్గా ఉంటేనే ఇష్టము. మోస్ట్లీ వీలైనంత వరకు అన్నీ క్లీన్ చేసి. ఒకటి ఏంటంటే చాలామంది పిల్లలకి డైపర్ ర్యాషెస్ రాకుండా డైపర్ ర్యాష్ క్రీమ్ ఒకటి చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్రీమ్కి ప్రిపేర్ అవ్వద్దండి. అసలు డైపర్ ర్యాష్ రాకుండా చూసుకోండి. మీరు డైపర్స్ యూజ్ చేయాలనుకోండి, ఎవ్రీ 2-3 అవర్స్కి డైపర్స్ చేంజ్ చేస్తూనే ఉండాలి. డైపర్ ఫుల్ అవ్వలేదనేసి 3-4 అవర్స్ లేదా 5-6 అవర్స్ అలా పెట్టారనుకోండి, ఎంతైనా అది క్లోజ్డ్ ఏరియా, చెమట పడుతుంది, ర్యాషెస్ వస్తుంది అనమాట. ఇంకొకటి ఎప్పుడు మర్చిపోతామంటే మనము ఎప్పుడన్నా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా లేదా ట్రావెల్ చేస్తూ ఉన్నా ఈ టైంలో వచ్చేసి మనం డైపర్స్ చేంజ్ చేయడం మర్చిపోతూ ఉంటాము. సో అది ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోవాలి. ఎవ్రీ 3 అవర్స్కి 2 అవర్స్కి 2 అవర్స్ అంటే కొన్ని టైమ్స్ మరీ తక్కువ అవుతుంది, 4 అవర్స్ క్రాస్ అవ్వకూడదు అనమాట డైపర్స్. మీరు డైపర్స్ యూజ్ చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నాకు మా చిన్న బాబుకి అయితే ఇంతవరకు డైపర్ ర్యాష్ రాలేదు. పెద్ద బాబుకి ఎప్పుడు డైపర్ ర్యాష్ వచ్చిందంటే ఒకసారి తను 1 year ఉన్నప్పుడు మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనమాట, ఒక 8 hours జర్నీ. సో నేను ఆ జర్నీలో అంతా తనకి తినిపించడము, మంచిగా ఫీడ్ చేయడం ఇదే కాన్సన్ట్రేట్ చేశాను, కానీ డైపర్ గురించి కొంచెం మర్చిపోయాను. సో అప్పుడు డైపర్ ర్యాష్ వచ్చింది. అప్పుడు ఏమైందంటే నేను హిమాలయది యూజ్ చేశాను అనమాట. హిమాలయది యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది స్కిన్ ఎక్కువ డ్రై చేసేస్తుంది అనమాట. సో నాకు ఇది వచ్చి సిఎంసీలో ఇచ్చిండేది. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో పిక్ పెడతాను. ఇది చాలా మంచిగా ఉంది, ఎక్కువ డ్రై అవ్వదు, చాలా బాగుంటుంది. బాటిల్ చూడడానికి మరీ మనకి ఏదో డిఫరెంట్గా ఉంటుంది కానీ. సో ఇది జింక్ క్రీమ్ ఎల్పి అనేసి ఉంది. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు ఇది వచ్చి సిఎంసీలో ఇచ్చారు. సో అప్పటి నుంచి నేను బయట అంటే ఎక్స్పైర్ అవుతున్నా కూడా బయట తీసి పెట్టుకుంటున్నాను. ఇది మా చిన్నబాబు కనిపెట్టాను, ఇంతవరకు నేను యూజ్ చేసింది లేదు, ఎందుకంటే కేర్ఫుల్గా ఉన్నాను. ఎవరో ఒకరు టైం పెట్టేసుకుంటాం అనమాట. నేను మర్చిపోయిన మా హస్బెండ్ గుర్తు చేస్తారు, మా హస్బెండ్ మర్చిపోయినా నేను గుర్తు చేస్తూ ఉంటాను. సో అలా తనకి ఇంతవరకు 11 months కంప్లీట్ అయింది కదా, 11 monthsలో ఒక్కసారి కూడా నేను డైపర్ ర్యాష్ రానివ్వకుండా చూసుకున్నాను అనమాట. సో యూజ్ చేయాలనుకుంటే అలా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు స్విచ్చెస్లో వేలు పెట్టేస్తూ ఉంటారు. సో అలా వేలు పెట్టకుండా ఇంకా మనం ఆ ప్లగ్ పాయింట్స్ అన్ని తీసేకవ్వదు. అంటే మనము ఇంకా పిల్లల కోసం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు అయితే ప్లగ్ పాయింట్స్ అన్ని పైన పెట్టచ్చు. ఇంకా రెంటెడ్ హౌసెస్లో ఇలా వచ్చేటప్పుడు ఆల్రెడీ కింద సైడ్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. నేను వీడియోలో చూస్తే బాబు వచ్చి ఆ బెడ్ పైన ఎక్కి వేలు పెట్టేకి అలా చూస్తున్నారు. సో అక్కడ మేము ఏం చేసేసామంటే ఇలా టేప్స్ ఉంటాయి ట్రాన్స్పరెంట్వి, ఆ ప్లగ్ పాయింట్స్కి పెట్టేది ఒకటి ఉంటుంది అనమాట, చైల్డ్ ప్రూఫ్ది. అది పెడితే ఏం చేస్తున్నారు అంటే తీసేస్తున్నారు, వాళ్ళకి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, తీసేస్తున్నారు అనమాట. సో ఇదేమవుతుందంటే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వాళ్ళు తీసేకి అవ్వదు అనమాట. ఆ హోల్స్కి ఫుల్ వేసేసామనుకో వాళ్ళు ఇలా లాగేకి అవ్వదు. సో అలా వేసేయడం బెటర్. మేము వచ్చి చాలా వాటికి అలానే చేసేసాము. ఇది ఫస్ట్ బాబుకి చేసి పెట్టుకో అన్నాను, అప్పుడు తీసి పెట్టుకుని అలానే యూజ్ అయింది. నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నా కూడా, అంటే ఎవరింటికన్నా వెళ్తూ ఉన్నా కూడా దీన్ని తీసుకెళ్తాను అనమాట. అంటే బాబు ఏ ఏరియాలోకి వెళ్తారో నేను అది వేసేసి వచ్చేస్తాను, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. సో ఇదే చేస్తున్నాను, ఎందుకంటే అవన్నీ అంత ఈజీ అయిన విషయాలు కాదు. చాలా న్యూస్లు కూడా చూసాము, పిల్లలు ఆడుకుంటూ మొబైల్ ఛార్జెస్ ఉంటాను అది ఆఫ్లో ఉన్నా కూడా నోట్లో పెట్టుకొని కరెంట్ షాక్ కొట్టి, సో ఇలాంటివన్నీ ఉంటుంది. మనం ఎప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పిల్లల దగ్గర. నెక్స్ట్ పిల్లలు తిరిగే ప్లేసెస్లో చిన్న వస్తువులు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక మనకి 7-8 months తర్వాత పిల్లలు పాకడం స్టార్ట్ చేస్తారు కదా, మా పెద్ద బాబు అంత ఎక్కువ నోట్లో పెట్టుకుండేది లేదు, కానీ మా చిన్న బాబు వచ్చి ప్రతి ఒక్కటి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో చిన్న ఐటమ్స్, కాయిన్స్ కానీ, సేఫ్టీ పిన్స్, బ్యాటరీస్, బెలూన్స్, ఇంకొకటి ఏంటంటే టాబ్లెట్స్ వచ్చి మీరు యూజ్ చేసేవి అలాంటివన్నీ ఏవి కింద ఉండకూడదు. నెక్స్ట్ షార్ప్గా ఉండే ఐటమ్స్ ఏవి కింద ఉండకూడదు అనమాట. అన్ని పెద్ద వస్తువులు ఉండదు. మేము లెగోస్ చిన్న ఉన్నాయి అవన్నీ పడేసాము, కింద కాయిన్స్, సేఫ్టీ పిన్స్ ఇలాంటివి ఏవి లేకుండా చూసుకోవాలి. చాలా డేంజర్, మనం అనుకున్న దానికన్నా వాళ్ళు మింగేశారు అనుకోండి. ఎక్కువ కేసెస్ ఏమవుతుందంటే కాయిన్స్, బ్యాటరీ పెద్దదే అనుకుంటారు, సరే వాళ్ళు నోట్లో పెట్టుకొని ఆడుకుంటే సడన్ గా మింగేస్తారు అనమాట. సో బ్యాటరీస్ కూడా వీలైనంత వరకు
నెట్వర్క్ లేకుండా చేయండి. మేము రిమోట్స్కి అన్నిటికీ బ్యాటరీస్ తీసేసాము, కావాల్సినప్పుడు వేసుకొని ఆన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేయడం నేర్చుకున్నారనమాట. సో అందుకనేసి అలాంటి రిస్క్ లేకుండా ముందుగానే చైల్డ్ ప్రూఫ్ చేసుకోవాలి. మామూలుగా వేరే కంట్రీస్లో అనుకోండి, ఆ బేబీ ఉండే రూమ్నే ఫుల్ చైల్డ్ ప్రూఫ్ చేసేస్తారు వాళ్ళు. హౌస్ని కూడా అంతే, అంటే ఇంకా బేబీ వస్తుందనగా ఫుల్ హౌస్ అంతా చైల్డ్ ప్రూఫ్ చేసేస్తారు. అంటే ఆ బేబీ క్రాల్ చేసేటప్పుడు కూడా ఎక్కడ తగిలించుకోకుండా మేము సైరస్కి అలా చేసిందాం అనమాట. చాలా వీడియోస్ చూసి గోడల ఎడ్జ్లో కూడా బాగా ఫుల్గా సాఫ్ట్గా ఉండేలాగా అలా వేసేసాము. డోర్స్ వచ్చి వాళ్ళు చేతులు వేసుకోకుండా చాలా కేసెస్ చూసాము, వేళ్ళు వచ్చి డోర్లో పెట్టేస్తూ ఉంటారు. సో అలా క్లోజ్ అవ్వకుండా మనకి అవన్నీ చైల్డ్ ప్రూఫ్ అనేసి ఆన్లైన్లో కానీ సెర్చ్ చేశారనుకోండి, చాలా థింగ్స్ దొరుకుతుంది, మనకు తెలియనటువన్నీ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనము పిల్లల్ని ఎత్తుకొని కుక్ చేయకూడదు. ఒకవేళ అలా కుక్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎత్తుకొని ఇలా కుక్ చేస్తుంటే సడన్గా వాళ్ళు చేతులు పెట్టేస్తారనమాట. చాలా కేసెస్ చూసాను, వేడి నీళ్ళు చేతులు పెట్టేయడము, వేడి వస్తువులు పట్టేసుకోవడం అలా చేస్తున్నారు. సో అలా చేయకూడదు. నెక్స్ట్, పిల్లల దగ్గర ఎప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్లు వాళ్ళ ముందర కూర్చొని కట్ చేయకూడదు. మనం కట్ చేస్తాము, ఓకే వాళ్ళని పట్టుకోనియకుండా కట్ చేస్తాంలే అనుకుంటాము. సడన్గా ఏదైనా పడినప్పుడు ఇట్లా మనం కొంచెం ఒక సెకండ్స్లో అలా తిరిగినా కూడా అది మళ్ళీ వాళ్ళ చేతిలో పట్టేసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో పిల్లల దగ్గర నైఫ్లు, స్టవ్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇంతే వీడియో. బేబీస్కి ఫుడ్ ఐడియాస్ అయితే ఇదనమాట. ఇంకా 1 మంత్ అయిపోతే మోస్ట్లీ మేము తినే ఫుడ్ సపరేట్గా ఫుడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1 మంత్ లోపల పిల్లలకు కూడా మీరు ఎక్కువ వరీ అవ్వద్దండి. మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటారు కదా, వైట్ రైస్, ఆ వెజిటేబుల్స్ నుంచి కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని సపరేట్గా మీరు ఏ వెజిటేబుల్ చేసుకుంటుంటే ఆ వెజిటేబుల్ని రైస్ని కలిపి ఉడకపెట్టేసేయండి అంతే. ఎక్కువ వరి తీసుకోవద్దండి, ఎక్కువ టెన్షన్ అయిపోదండి. మీరు నార్మల్గా ఏం వంట చేస్తారో అదే చేయండి. ఆ కూరగాయల్ని మాత్రం ఒక రైస్లో వేసేసి కుక్కర్లో అలా పెట్టేసేయండి అనమాట. ఫస్ట్ 2 months అంటే ఇప్పుడు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు కదా, సో వాళ్ళకి చెప్తున్నా. మీరు అనుకోండి ఫస్ట్ ఇవ్వాల్సింది ఫుడ్, నేను ఇచ్చింది వచ్చి ఫస్ట్ తనకి యాపిల్ ప్యూరీ ఇచ్చాను, బనానా ఇచ్చాను. బనానా మా బాబు కొన్ని రోజులు ఆపేశారు. నెక్స్ట్ రైస్ ఫ్లోర్ జావా, ఓట్స్ ఫ్లోర్ జావా, ఇది చాలా మంచిది అనమాట. ఈజీగా తినేస్తూ ఉంటారు. మీరు ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తుంటే డేలో ఒక్క పూటే ఇవ్వండి. ఆఫ్టర్నూన్ టైమే, మార్నింగ్ అవసరం లేదు, ఈవినింగ్ అవసరం లేదు. ఫస్ట్ 1 week ఆఫ్టర్నూన్ టైమే ఇవ్వండి. ఒక్క స్పూన్ వాళ్ళు తిన్నా కూడా చాలు, ఎక్కువ అవసరం లేదు. స్లోగా 2 spoons 3 spoons అలా ఇంక్రీజ్ చేయండి అనమాట. సెర్లాక్లు ప్యాకెట్స్ కన్నా మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదే మంచిగా ఉంటుంది. బయట వచ్చి యాపిల్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటారు. సో యాపిల్ని పౌడర్ చేసి ప్యాక్ చేసి పెడితే అందులో ఏముంటుంది, ఏమీ ఉండదు. సో అందుకే ప్యాన్ కేక్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్యాన్ కేక్స్ కూడా బయటవి అవసరం లేదు, ఇంట్లోవే ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇంతే వీడియో. ఏదైనా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తుంటే మీకు కమెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా మిస్ చేసి మీకు ఏదైనా నా నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.